హాయ్ ఎవ్రీవన్, నా పేరు శివ. మనం పార్ట్ టైం డెలివరీ బాయ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఈరోజు పార్ట్ టైం డెలివరీ బాయ్గా మహబూబ్ నగర్లో ఒక రోజులో ఎంత చేయొచ్చు, 6 నుంచి 12 వరకు చూద్దాం. మనం వచ్చేసి ఇప్పుడు జొమాటోలో అయితే లాగిన్ అయినాం గైస్. పిస్తా హౌస్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఎంత టైంలో మనకు ఆర్డర్ పడుతుందో, ఎంత డిస్టెన్స్కి ఆర్డర్ పడుతుందో. నాలాగా ఎవరైనా పార్ట్ టైం చేయాలి అని అనుకుంటే జొమాటోలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏం అవ్వాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 20 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మనకైతే పిస్తా హౌస్ బేకరీలో ఆర్డర్ పడింది. అప్రాక్సిమేట్ ఎర్నింగ్ వచ్చేసి 70 రూపీస్ చూపిస్తుంది. ఆర్డర్ అయితే పికప్ చేసుకోవడానికి మనం వెళ్తున్నాం. ఆర్డర్ అయితే పికప్ చేసుకొని చూద్దాం. డిస్టెన్స్ వచ్చేసి మనకు 7.7 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు ఆర్డర్ పికప్ చేసుకున్న సెల్ఫీ అడిగింది. సెల్ఫీ ఒకటి తీసేసుకుందాం. సెల్ఫీ వెరిఫికేషన్ మాత్రం మస్ట్. వీడు డైలీ అడుగుతూనే ఉంటాడు. డైలీ నన్ను అయితే 2-3 టైమ్స్ అడుగుతాడు. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఆర్డర్ పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్దాం. ఓల్డ్ పాలమూరు ఇది లొకేషన్ వచ్చేసి 7.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12 మినిట్స్. ఇది బైపాస్ మీద రోడ్ చూపిస్తుంది. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డెలివరీ లొకేషన్కి అయితే వెళ్దాం గైస్. నాలాగా మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం జాబ్స్ ఏదైనా పర్లేదు, ఏదైనా హోటల్స్ కూడా పనిచేసేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆటో నడిపిస్తారంటారు, డెలివరీ బాయ్స్ లెక్క పనిచేస్తారు. వాళ్ళందరి కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనమైతే వెళ్దాము డెలివరీ లొకేషన్స్కి. చాలా హార్డ్ వర్కింగ్ చేసేటోళ్ళు చాలామంది. నేనైతే కస్టమర్ లొకేషన్కి వచ్చేసిన గైస్. కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే కస్టమర్ ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత హెల్ప్ లైన్కి రీచ్ అయితే వాళ్ళు మనకు కాల్ కనెక్ట్ చేశారనమాట. కాల్ కనెక్ట్ చేసిన కొద్దిసేపటికే కస్టమర్ వచ్చేసి ఆర్డర్ తీసుకున్నాడు. పేమెంట్ వచ్చేసి క్యాష్లో చేస్తున్నాడు. 328 రూపీస్ క్యాష్ ఇచ్చేసాడు. మనం ఆ క్యాష్ని ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ చేయాలి తర్వాత, లిమిట్ అయిపోయిన తర్వాత. కస్టమర్ అయితే కాల్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది గైస్. ఈ ఆర్డర్కి వచ్చేసి మనకు ఎర్నింగ్స్ వచ్చేసి 71 రూపీస్ చూపిస్తుంది. 71 రూపీస్ 19 పైసా చూపించింది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ఆర్ గ్రాండ్ దగ్గర గ్యారంటీడ్ ఆర్డర్ చూపిస్తుంది గైస్. నేను ఎన్ఆర్ గ్రాండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన 10 మినిట్స్కి అయితే నాకు ఆర్డర్ పడింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను. ఆర్డర్ వచ్చేసి 41 రూపీస్ అప్రాక్సిమేట్ ఎర్నింగ్ చూపించింది. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆర్డర్ తీసుకొచ్చుకుందాం మనం. ఆర్డర్ తీసుకొని లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్ నాకు వచ్చేసి ఇక్కడ సద్దలగుండ సైడ్ చూపించింది, మహబూబ్ నగర్. ఓకే, మనం లోపలికి వెళ్ళాం. రెస్టారెంట్కి ఎన్ఆర్ గ్రాండ్ రెస్టారెంట్ గైస్. ఇది మనకు ఎంబీఎస్ కాలేజ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అని అంటారు. పదని మనం ఆర్డర్ పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకొని లొకేషన్ చూస్తే లొకేషన్ ఇది సద్దలగుండ దగ్గర చూపిస్తుంది. రాజేంద్ర నగర్ అంటే మనకు వచ్చేసి ఇది 5.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5.2 కిలోమీటర్స్ ఇక మనం లొకేషన్ పెట్టేసుకొని ఇక ఏదన్నా టైంపాస్కి అట్లా నోట్లో ఏమన్నా బబుల్గమ్ అట్లాంటివి చేసేసుకొని రెడీ అయిపోదాం. వెళ్తే మనకు వచ్చేసి ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 5.2 కిలోమీటర్స్. యావరేజ్ ఎర్నింగ్ 40 రూపీస్ చూపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఎర్నింగ్ కిందికి మీదికి అవుతుంటుంది. ఒకరోజు 40 రూపీస్ ఇస్తుంది, ఒకరోజు తక్కువ ఇస్తుంది. ఇన్ కేస్ మనం లొకేషన్ ఆఫ్ చేస్తే మాత్రం 20 రూపీసే ఇస్తుంది గైస్. లొకేషన్ ఎప్పుడు ఆఫ్ చేసుకోకండి. జొమాటో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే. డ్రాప్కి అయితే రీచ్ అయిపోదాం తొందరగా వెళ్ళి. ఆర్డర్ అయితే డెలివరీ చేసేసిన. నేను వెళ్ళకముందుకే కస్టమర్ రెడీగా ఉన్నాడు. దీనికి మనకు 51 రూపీస్ వచ్చేసింది. 51 రూపీస్ మనకు వ్యాలెట్లోకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్డర్ కోసం నియర్ బై రెస్టారెంట్ నయాబ్ హోటల్ ఉంది. నయాబ్ హోటల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యి ఇక అక్కడ వెయిట్ చేద్దాం. అక్కడ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే ఎక్కడ పడుతుందో ఆర్డర్ చూద్దాము. నయాబ్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు మల్టీ ఆర్డర్ అయితే పడింది గైస్. మల్టీ ఆర్డర్ వచ్చేసి సేమ్ కస్టమర్కి పడింది. 2 ఆర్డర్స్ మండి ఆర్డర్ పెట్టుకున్నారు. మనం వచ్చేసి ఆర్డర్ని తీసుకొని పికప్ చేసుకుందాము. నయాబ్ హోటల్ లోపలికి వెళ్ళి ఆర్డర్ పికప్ చేసేసుకున్నాను గైస్. ఆర్డర్ పికప్ చేసేసుకొని ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్దాం. కస్టమర్ లొకేషన్ వచ్చేసి టీచర్స్ కాలనీ చూపిస్తుంది. టీచర్స్ కాలనీకి వెళ్ళిపోదాము. 1.3 కిలోమీటర్స్ చూపించింది. టీచర్స్ కాలనీకి తొందరగా వెళ్ళిపోయి ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేసేద్దాము. ఈ ఆర్డర్కి వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ ఎర్నింగ్ 30 రూపీస్ చూపించింది. ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాము. ఆర్డర్ ఇచ్చినాకైతే మనకు హైదరాబాద్ ఫుడ్ అండ్ ఫైర్లో ఆర్డర్ పడింది. అది ఆర్డర్ పికప్ చేసుకొని పాలకొండ రూరల్లో మనం ఆర్డర్ డెలివరీ చేసేసాము. ఇలానే ఇంకిన్ని ఆర్డర్స్ డెలివరీ చేసిన తర్వాత ఇంతలో మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు. కాల్ చేసి మామ నేను అరుణాచలం పోతున్నా మామ, కొంచెం స్టేషన్ దగ్గర రారా అంటే ఇక స్టేషన్ దగ్గరికి వెళ్ళి వానికి సెండ్ ఆఫ్ చెప్పేశాను. లాస్ట్లో సెండ్ ఆఫ్ చెప్పేసి ఇక రూమ్కి వెళ్ళిపోయాను. వీడియో గైస్ మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తున్నానంటే ఎలా చేస్తున్నాడు చూడండి. ఓవర్ యాక్షన్స్ అలా ఉండా. వీడికి అరుణాచలం వీనికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ట్రైన్ ఎక్కిచ్చేసినాము. ట్రైన్ ఎక్కిచ్చేసరికి
ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోరీ. మొత్తం మనము 13 ఆర్డర్స్ వరకు కొట్టాము. అదే ఆ తర్వాత కూడా ఆర్డర్స్ కొట్టినా అని చెప్పాను కదా. ఇందులో మనకు 570 రూపీస్ వచ్చాయి. 570 రూపీస్లో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 150 రూపీస్ మైనస్ చేసేస్తే మనకు 420 రూపీస్ దాకా ఎర్నింగ్ మిగిలినట్టే ఈరోజు. సో డైలీ 6 నుంచి నైట్ 12 వరకు కొడితే కంపల్సరీ. ఇది ఫ్రెండ్స్ టుడే మన ఇన్కమ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో పార్ట్ టైం చేయాలనుకునే వాళ్ళకి జొమాటో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డైలీ 400 రూపీస్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ ఆల్సో. సో నేను ఈవినింగ్ టైం పార్ట్ టైం డ్యూటీ జొమాటో చేస్తాను. మార్నింగ్ టైంలో ఏం చేస్తానో తెలుసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బ్రాయ్స్. నేను కూడా అది కూడా తొందరలోనే వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ. నా మార్నింగ్ లాస్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.